ఈ మధ్యన కాలేజీ ప్రమోషన్స్ విపరీతంగా వస్తున్నాయి. అనుష్ గారు మీరు చెప్తే మామూలుగా ఉండదండి. మా కాలేజ్ మొత్తం గ్యాంగ్ అందరూ జారిపోద్ది ఆటగారు చెప్పారని అంటున్నారు. అంటే 5,00,000 ప్రమోషన్ చెప్పినందుకు, తర్వాత పర్ హెడ్ ఇంటర్నేషనల్ కాలేజీలు వచ్చిన ప్రతి తలకి 2,00,000 చొప్పున ఇస్తానంటున్నారు. చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి మన ఇండియన్స్ మెసేజ్‌లు చేస్తున్నారు. నేను ఒకరని చెప్పలేను సార్. రిజెక్షన్ చెప్పడం, నో అని చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంది. నేను చేయనండి అంటే అదేముందండి, ఇందులో తప్పేముందండి? మీరు బెట్టింగ్ యాప్‌లు కాదు కదా చేస్తున్నది. మీరు చేస్తుంది కాలేజీ ప్రమోషన్‌లని. ఇది కూడా తప్పే అండి నా దృష్టిలో. ఎందుకంటున్నానంటే, నువ్వు చదువుకోని ప్రోత్సహించడం వేరు. అరే చదువుకోవాలి అని చెప్పి చెప్పడం వేరు. అంతేగాని నువ్వు అక్కడే చదువుకోవాలి అని చెప్పడం తప్పు. ఆ కాలేజ్ వాడిని ఎతుక్కొని వాడు రీసెర్చ్ చేసి వాడు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో జాయిన్ అవుతాడు. అంతేగాని నువ్వు ఈ కాలేజీలోనే చెయ్యి, నీ భవిష్యత్తు బాగుంటుందని చదువుతో వ్యాపారం చేయకూడదు. అది చాలా తప్పు. అందులోని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఆడు వృద్ధిలోకి వస్తే ఓకే, కానీ ఆడికి ఏదైనా అయ్యి ఆడు నాశనం అయిపోతే జీవితాంతం ఆ పాపం నాకు తగులుతుంది. అందుకే నేను నిర్మోహమాటంగా అందరికీ ఏమంటే నేను చేయనండి, నేను అసలు ఇటువంటి ప్రమోషన్లు చేయనండి, నన్ను వదిలేయండి అంటే అయింది. కాలేజీ ప్రమోషన్స్ అండి మంచివండి, రూపాయి డబ్బులు వస్తాయండి అని పిచ్చెక్కించేస్తున్నాను. కాలేజీ ప్రమోషన్స్ నేను కాలేజీ ప్రమోషన్లు ఇంటర్నేషనల్‌లో ఏ కంట్రీవి చేయను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్కువ తిరుగుతాను కదా, ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి. ప్రమోషన్లు మీరే చేయాలి అంటున్నారు. నన్ను క్షమించండి, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చేస్తారు. కానీ నేనైతే గనుక నేను చేయను.